అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్ రెడ్డి. సో, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్కు విల్లాస్ అండి. బేసిక్‌గా ఆహ్, ఎవరికైనా ఒక ప్రాపర్టీ కొందామని అనుకుంటే, వాళ్ళ మైండ్‌లో ఫస్ట్ ఇండిపెండెంట్ హౌస్ విల్లా అని వస్తుందండి. ఎందుకంటే అదొక డ్రీమ్. బేసిక్‌గా ఫ్లాట్స్ అనేది అందరూ కొంటారు. ఎందుకంటే 40 లాక్స్ నుంచి మనకి ఆహ్, ఆహ్, అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి. కానీ నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఫస్ట్ నేను ఇండిపెండెంట్ హౌస్ కొందాం అనుకున్నాను. బట్ లొకేషన్ వల్ల నేను ఫ్లాట్ కొనుక్కోవాల్సి వచ్చింది. సో, విల్లాస్ ఈరోజు కొందాం అనుకుంటే వాట్ ఆర్ ది బెస్ట్ లొకేషన్స్ అనేది నేను చెప్పబోతున్నాను. విత్ మీకు ప్రైజెస్ కూడా చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు హైదరాబాద్ అనేది హైటెక్ సిటీ అంటారు. ఐటీ 70% ఐటీ ఎంప్లాయీసేనండి. సో, అటువంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే బేసిక్‌గా మీకు కావాల్సింది టైమింగ్, నాట్ డిస్టెన్స్. టైమింగ్ అంటే హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్‌లో మీరు ఈ హైటెక్ సిటీ గానీ, ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ గానీ, గచ్చిబౌలి గానీ మీరు రీచ్ అవ్వాలి. సో, బేసిక్‌గా మన మోటో అదే. ఎందుకంటే ఆన్ టైం మన ఆఫీస్‌లో ఉండాలి. సో, దానికి బేస్ చేసి మనం ఎటువంటి లొకేషన్‌లో కొనాలనేది నేను చెప్పబోతున్నానండి. సో, అగైన్ బడ్జెట్ కన్సర్న్ అండి. మనకి పర్వాలేదు బడ్జెట్ ఉంది అనుకుంటే నార్సింగి, ఈ సరౌండింగ్స్ మణికొండ, పప్పాలగూడ, నార్సింగి ఆర్ ద బెస్ట్ లొకేషన్స్ అండి. కానీ ఈ నార్సింగిలో మనం ఒక విల్లా కొందాం అనుకుంటే మినిమం 3 కోట్ల నుంచి దాదాపుగా 10 కోట్ల వరకు ఉన్నాయండి. డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. చిన్న పెద్ద ప్రాజెక్ట్స్ కలిపి చెప్తున్నాను. లేదు మనకి 3 crores బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ కమ్ టు కొల్లూరు అండి. ఇప్పుడు కొల్లూరు బాగా ట్రెండింగ్‌గా ఉంది హైదరాబాద్ మార్కెట్‌లో. ఎందుకంటే ఎగ్జిట్ ఉంది. మన ఐటీ సెక్టర్‌కి చాలా దగ్గరగా ఉంది. అంటే హార్డ్లీ నాకు తెలిసి ఒక 20 మినిట్స్‌లో మీరు మీ ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. అగైన్ మీ ఆఫీసు టైమింగ్స్ తర్వాత ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్‌లో వెళ్ళిపోతారు. అటువంటి లొకేషన్ అండి కొల్లూరు. సో, ఒకప్పుడు కొల్లూరులో మనకి 1.5 crore విల్లా దొరికేసేదండి. కానీ ఈరోజు కొల్లూరులో నేను ఒక విల్లా కొందాం అనుకుంటే దాదాపుగా 2.2 crores నుంచి దాదాపుగా ఒక 4.5 crores వరకు మనకి విల్లా అవైలబిలిటీలో ఉన్నాయండి. సో, కొల్లూరు కూడా నాకు తెలిసి ఫ్యూచర్లో ఇంకొక 2-3 ఇయర్స్ తర్వాత కోకాపేట్ ఉన్న హైప్ మనకు కొల్లూరులో కనిపిస్తుందండి. సో, కొల్లూరు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ద ప్లేస్ టు లివ్, ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్మెంట్ అని కూడా నేను చెప్పగలను. సో, కొల్లూరు తెల్లాపూర్లో హార్డ్లీ విల్లాస్ అండి. మ్యాక్సిమం అన్ని అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. సో, తెల్లాపూర్ గురించి మాట్లాడద్దు, ఎందుకంటే ఇవాళ మన టాపిక్ విల్లాస్ కాబట్టి. సో, కొల్లూరు 2 crores, 2.2 crores కూడా మీకు ఎక్కువ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ మన ఆప్షను పటాన్ చెరువు అండి. సో, పటాన్ చెరువు అంటే మనకి పటాన్ చెరువు సరౌండింగ్స్లో చాలా లొకేషన్స్ ఉన్నాయండి. లైక్ ఇంద్రేశం అని, ఇటు మనకి ఇస్నాపూర్ అని, అప్ టు సంగారెడ్డి వరకు మనకు చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. సో, ఈ లొకేషన్స్లో పార్టీ గణపూర్ కూడా ఉందండి. సో, ఈ పార్టీ మనకి ఇంద్రేశము, ఈ ఇస్నాపూర్ సరౌండింగ్స్లో మనకి మినిమం దాదాపుగా 1,40,00,000 నుంచి 2.5-3 కోట్ల వరకు మనకి విల్లాస్ అవైలబిలిటీలో ఉన్నాయండి. సో, నాకు తెలిసి విల్లా కొందాం అనుకున్న వాళ్ళకి 1,40,00,000, 1,50,00,000 అనేది ద బేస్ ప్రైజ్ అని చెప్పగలను. బట్ ఈవెన్ కొంతమందికి ఒక కల ఉంటుంది, అయ్యో నాకు విల్లా కావాలి కానీ నేను 1,50,00,000 పెట్టుకోలేకపోతున్నాను అనుకుంటారు. సో, అటువంటి వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఒకటేనండి. ద నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ మనకి ఎగ్జిట్ 5 విచ్ ఈజ్ గండి మైసమ్మ, డుండిగల్, గాగిలాపూర్ ఈ సరౌండింగ్స్లో వస్తున్నాయండి. సో, నాకు తెలిసి ఒక 2 పెద్ద ప్రాజెక్ట్స్ లాంచ్ అవ్వబోతున్నాయండి. నాకు తెలిసి వాళ్ళు 90 lakhs పెట్టబోతున్నారు విల్లా ప్రాజెక్ట్. సో, 90 lakhs అంటే నాకు తెలిసి అపార్ట్మెంటే దొరకటం లేదండి. ఈవెన్ అదే ఎగ్జిట్ 5 డుండిగల్ దగ్గర ఒక పెద్ద బిల్డరు హైరైజ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. సో, ఒక 3 BHK ఫ్లాటే దాదాపుగా 1 కోటి రూపాయలండి. సో, అటువంటి లొకేషన్లో అంటే ఒక డిస్టెన్స్ మ్యాటర్ అండి. ఒక 2-3 kilometers మనకి ఏదైనా ఓఆర్ఆర్ నుంచి మనకు దగ్గరగా ఉండాలి. ఓఆర్ఆర్ నుంచి హార్డ్లీ 3.5 kilometers. సో, ఒక 18 acres ప్రాజెక్ట్ ఇప్పుడు ఒక మంచి బిల్డర్ లాంచ్ చేయబోతున్నారు. విచ్ ఈజ్ అరౌండ్ 90 lakhs. నేను మొన్నే డిస్కస్ చేశాను. సో, 90 లక్షల్లో మనకు విల్లా రాబోతుంది. అంటే ఒక మిడ్ సెగ్మెంట్ ఎంప్లాయ్ అంటే 80
వేల నుంచి 1,50,000 మధ్యన ఉన్న ఈ ఇన్కమ్ సాలరీడ్ ఇన్కమ్ పర్సన్ కెన్ అఫోర్డ్ దట్ విల్లా. ప్లస్ డుండిగల్ నుంచి మనం హైటెక్ సిటీకి రావాలంటే హార్డ్లీ ఒక 40 మినిట్స్ అండి. మనం ఎంత స్లోగా తక్కువ ఓవరాల్ చాలా ఫ్రీగా ఉంటుందండి ఆ ఏరియా. సో హార్డ్లీ 40 మినిట్స్లో మన ఆఫీస్కి రీచ్ అయిపోతాం. అగైన్ 40 మినిట్స్లో మనం ఆఫీస్ నుంచి మన హౌస్కి రీచ్ అయిపోతాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దట్ సెగ్మెంట్. అంటే 90 లక్షల నుంచి 1,50,00,000 లోపల విల్లా కావాలనుకున్న వాళ్ళకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అండి. అగైన్ ఇప్పటి వరకు మనం ఐటీ సెర్చ్ గురించి మాట్లాడామండి. సో ఐటీని పక్కన పెట్టి అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కూడా చూద్దామండి. మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అంటే చాలా ఇండస్ట్రీస్ మనకి ఇటు మనకి ఎయిర్పోర్ట్కి దగ్గరలో తుక్కుగూడ ఈ ఏరియాస్ అంతా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ప్లస్ ఫార్మా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. సో అలాంటి వాళ్ళకి వాట్ ఆర్ ది బెస్ట్ లొకేషన్స్ ఫర్ విల్లాస్ అనేది చెప్పబోతున్నానండి. అగైన్ నాకు తెలిసి తుక్కుగూడలో చాలా విల్లా ప్రాజెక్ట్స్ అవుతున్నాయి, కంప్లీట్ కూడా అయిపోయాయండి. కొంచెం హై సెగ్మెంట్ విల్లాస్ కూడా ఉన్నాయండి తుక్కుగూడలో. లైక్ 5 crores నుంచి 15 crores మధ్యన చాలా సేల్ కూడా అయిపోయి ఈరోజు కొందామన్నా కూడా లేవు మనకి. సో తుక్కుగూడ కొంచెం దాటి ముందుకు వెళ్తే మనకి కొన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి. అంటే హార్డ్లీ మనకి ఓవరాల్ నుంచి ఒక 10 kilometers రేడియస్ లోపల చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. లైక్ 1.5 crores నుంచి 2 crores మధ్యన మనకి విల్లాస్ అవైలబుల్లో ఉన్నాయండి. ఇదే విధంగా మనకి ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సరౌండింగ్లో కూడా చాలా విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి, విచ్ ఈజ్ అరౌండ్ 1.5 to 2 crore రూపీస్. ఇది కాకుండా మనకి లేదు అదర్ లొకేషన్స్లో విల్లా అనుకుంటే ఇంకో 2 బెస్ట్ లొకేషన్స్ అండి. ఒకటి ఆదిబట్ల, ఎందుకంటే అక్కడ టీసీఎస్ ఉంది, చాలా ఐటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు. ఆ లొకేషన్స్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుందండి, 2 crores ఆ రేంజ్లో ఉంటుంది. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అండి. ఎందుకంటే ఫ్యూచర్లో మెట్రో కూడా రాబోతుంది మనకి తుక్కుగూడ వరకు. సో మనకి కమ్యూనికేషన్ గ్యాప్ రాదండి, ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంటుంది మనకి. సో అదొకటి. ప్లస్ ఇది కాకుండా నెక్స్ట్ షామీర్పేట్ అండి. షామీర్పేట్ ఇప్పుడు నాకు తెలిసి కమింగ్ 5 లొకేషన్స్ ఐడెంటిఫై చేశారండి గవర్నమెంట్ డెవలప్ చేద్దామని. సో నాకు తెలిసి షామీర్పేట్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద 5 అని నేను చెప్పగలను. ఎందుకంటే కరీంనగర్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. సో కరీంనగర్ హైవే డెవలప్ చేయాలంటే షామీర్పేట్ వస్తుందండి, విచ్ ఈజ్ షామీర్పేట్లో మనకు ఓవరాల్ కూడా ఉంది. సో షామీర్పేట్ చుట్టూ మనకి విల్లాస్ చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. 90-95 lakhsలో మంచి విల్లా దొరికేస్తుందండి షామీర్పేట్. సో నాట్ ఎగ్జాక్ట్లీ షామీర్పేట్కి ఒక 5 to 10 kilometers రేడియస్లో మనకి చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. సో షామీర్పేట్ అగైన్ ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్. అగైన్ షామీర్పేట్లో ఎందుకు కొనాలంటే షామీర్పేట్లో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, జనాం వ్యాలీ ఉంది, ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి 90 lakhs 1 crore విల్లా వస్తుందంటే హ్యాపీగా తీసుకుంటారండి. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ విల్లాస్. మీరు కానీ విల్లా కొందాం అనుకుంటే మీకు ఎటువంటి అడ్వైస్ కావాలనుకునే మీరు నాకు సోషల్ మీడియాలో మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చండి. సో ఫేస్బుక్లో నా పేరు రవిచందన్ రెడ్డి అని ఉంటుంది. సో నా ఫేస్ చాలామంది ఉంటారు రవిచందన్ రెడ్డి. సో మీరు ఐడెంటిఫై చేయండి. ఇది కాకుండా నాకు సపరేట్గా పేజ్ కూడా ఉందండి, ఇస్కామ్ ప్రాపర్టీస్ అని, ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అని. సో మీరు నాకు పింక్ చేయండి, మీకు ఎటువంటి అడ్వైస్ కావాలన్నా నేను మీకు ఇస్తానండి. ఐ విల్ గివ్ యూ పర్ఫెక్ట్ అడ్వైస్. థ్యాంక్ యూ అండి. నా పేరు రవిచందన్ రెడ్డి. నమస్తే అండి.